సినిమా టికెట్ల ధరలు పెంచడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే ఎందుకు పెంచుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తాజాగా రాజాసాబ్ చిత్రం టికెట్ల ధరల పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే పెంచిన టికెట్ ధరల నుంచి 20% సినీ కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెడుతున్నట్టు ప్రభుత్వ లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే రేట్ల పెంపు జీవోను హైకోర్టు కొట్టివేయడం కొసమెరుపు. ఇదిలా ఉండగా తమ అభిమాన నటుడి సినిమాను మొదటి రోజే చూడాలని ప్రభాస్ అభిమానులు భారీగా థియేటర్లకు తరలివచ్చారు. కొందరు మొసళ్ల బొమ్మలతో హంగామా చేయడం విశేషం. ఇక సినిమా ఎలా ఉందని ప్రేక్షకులను అడిగిన ప్రశ్నలకు ఇలా సమాధానమిచ్చారు. ఒక్కడే రాజు మా ప్రభాస్ రాజు. అసలు కాలర్ కాదు మీసాలు తిప్పేస్తున్న మామూలు లేదన్న మూవీ అయితే ఈ మూవీని కొట్టేవాడు ఇంకా 10 సంవత్సరాల దాకా పుట్టలేడు. మా దుర్గమ్మ తల్లి తాత వైరు కొరికేసాడేమో చూడరా బయట. అసలు ఆ డైలాగ్ లేదు బ్రో. నా ప్రభాస్ అన్న దుమ్ము లేపిండన్న సినిమా ఏముందన్న రాజేసాబ్ ఎవడన్నా ఈ సినిమా బాగలేదంటే మాత్రం చెప్తున్నా మీ ఇంటికి వచ్చి కొడతాను రా బాబు. 24 సినిమాలలో చేసిన యాక్టింగ్ మొత్తం ఈ సినిమాలో కనిపిస్తుంది. క్రోకోడైల్ సీన్ మాత్రం నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. కొంచెం యావరేజ్ అన్న. సో ఎందుకంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. ఒక ఫ్యాన్గా వస్తే మాత్రం కంప్లీట్గా కొంచెం డిసప్పాయింట్ అవుతారు. మనకి ఏదైతే మారుతి గారు అన్నారు 1% డిసప్పాయింట్ అయినా ఇంటికి రమ్మన్నారు కదా, మేము 1% సాటిస్ఫై అయినా ఆయన బిర్యానీ ఆర్డర్ పెట్టేవాళ్ళం. ఆపర్చునిటీ మిస్ అయిపోయింది. ఒక డైమండ్ లాంటి హీరోని వాడుకోలేదు. పార్ట్ 2 పెడదాను హింట్ ఇచ్చినావు అయ్యా, నువ్వు పార్ట్ 2 ఇయ్యక నీకు దండం పెడతాను, కాలు మొక్తా. చాలా ట్విస్ట్ ఉన్నాయి. సో మైండ్కి ఎక్కట్లేదు. నేను ఫస్ట్ టైం చూసా అన్నీ ఎక్కలేవు, బట్ సెకండ్ టైం చూసాక బాగా నచ్చింది బ్రో సినిమా. క్లైమాక్స్ దగ్గర చూస్తుంటే అసలు మన తెలుగు డైరెక్టర్ తీసిన ఫిల్మేనా అన్నట్టుగా అనిపిస్తుంది. అటువంటి విఎఫ్ఎక్స్ షాట్స్ బ్రో థియేటర్ లో పోయి చేస్తున్నారు. ఫుల్ బాజా సాబ్ ఇప్పుడే వస్తారు. రాజా సాబ్ రైసాబ్ పండగ. నేను నిజంగా మారుతి గారిని తగలబెడదాం అనుకున్నా ఈ సినిమా బాగాలేకపోతే, కానీ మారుతి గారే నన్ను తగలబెట్టింది ఈ సినిమాతోనే. హారర్ కామెడీ రెండు కలిపి కొట్టాడు, చాలా బాగుంది. రాజాసాబ్ సినిమా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు పీజీ ఉండాలన్నా. స్వర్గం చూసినా నువ్వు, నేను చూసిన సినిమా థియేటర్ లో రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తమ. ఆ క్రొకడైల్ ఫైట్ అయితే నేనైతే ఫిదా అయిపోయినా. ఏం యాక్టింగ్ చేసిండ్రమ్మా ప్రభాస్. వామ్మో మామూలు లేదు నాన్న. ఒకటి కాదు రెండు కాదు, ముగ్గురు హీరోలతో రొమాంటిక్ అనేది వేరే లెవెల్ ఉంది. చాలా చాలా బాగుంది. ఇండియన్ సినిమాకి బాసు మన ప్రభాస్. బ్లాక్ బస్టర్ మూవీ. కామెడీ ఉంది, ప్రభాస్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. వెరీ నైస్. సినిమా ఉందబోయా ఈ సంక్రాంతికి రికార్డుల మోత కలెక్షన్ కోత మొదలైపోయింది. నాకు ప్రభాస్ అన్నా, నువ్వు దేవుడు అన్నా చాలనా. ఈ పక్కన ప్రభాస్ ఇచ్చి ఈ పక్కకి 300 కోట్లు ఇస్తే 2 సంకనాకి ఇచ్చాడు నిజంగా మారుతి. కామెడీ కూడా బాగుంది. ఫస్ట్ సీన్ లో అయితే నవ్వు కడుపు నిండిపోయింది నాకు. ఈ సెకండ్ టైం వస్తున్నా నేను మూవీకి.